హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఆగస్టు 6 మంగళవారం మార్కెట్ తాలూకా విశేషాలు. మనకి ఎన్ఎస్సి కోసం ముందుగా చెప్పుకుందామండి. నిఫ్టీ 50 ఇది 63.05 పాయింట్లు తగ్గి 23,992.55 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఇది 0.26%కి ఈక్వల్. ఇది చూడండి, మనకి 23,000 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం అది 24,000 నుంచి డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. కానీ ఇటువంటి వస్తాయని ఎవరికి తెలియదు కదా, యుద్ధాలు అవిని. అదేవిధంగా జపాన్లో రేట్ కట్, ఇటువంటివన్నీ కూడా మార్కెట్ని డౌన్ చేసేయండి, ఫాల్ చేసేయమాట. కానీ ఉదయం అయ్యేటప్పుడు మనది పాజిటివ్లోనే ఉందండి. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుండి చివరికి క్లోజ్ అయ్యేటప్పటికి ఇది మైనస్లోకి వచ్చిందండి. అదేవిధంగా అన్ని ఇండెక్స్లు కూడా మైనస్లోకి వచ్చేసాయండి. మొత్తం మీద అడ్వాన్సెస్ అనేవి 21 ఉన్నాయి, డిక్లైన్స్ అనేవి 29 ఉన్నాయి. స్టాటిస్టిక్స్ చూద్దాం మార్కెట్ తాలూకు. అడ్వాన్సెస్ 1031, డిక్లైన్స్ 1703, 52 వీక్ హై 72, 52 వీక్లో 51, అప్పర్ సర్క్యూట్స్ 108, లోవర్ సర్క్యూట్స్ 131. అయితే ఈ మార్కెట్లో అనేది ఈరోజు ఈ వాల్యూమ్ అనేది మాత్రం చాలా తగ్గిపోయిందండి, నిన్నటికి ఈ రోజుకి కూడా. నిన్న మనం చూసుకుంటే 646 కోట్లు అండి, 646 కోట్లు ట్రేడ్ అయిందండి. ఈరోజు 452 కోట్లు షేర్స్ వాల్యూమ్ అనేది ట్రేడ్ అయినాయన్నమాట. అంటే సుమారుగా 200 కోట్లు, అంటే 30% అబోవ్ ఈరోజు ట్రేడ్ అయిన దాంట్లో తగ్గిపోయిందండి. అంటే నిన్నటి మీద చూసుకుంటే ఈరోజు తగ్గిపోయిందండి. ఎందుకు తగ్గింది? ఈ మార్కెట్ ఈ విధంగా పడిపోతుంది, ఈ యుద్ధం అనేది ఇంకా ముందుకి పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది న్యూస్లో చెప్పటం కానీ, ఈ యూట్యూబ్లో చెప్పటం కానీ, ఏదో ఒక రకంగా మీడియా ద్వారా తెలుసుకొని ఈరోజు ట్రేడింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. అది కొంచెం గమనించుకోండి. అంటే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా పెట్టుబడి పెట్టుకోవచ్చు, తర్వాతైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొద్ది రోజులు ఆగమని చెప్తున్నాను. కొంతమంది చెప్తున్నారు పర్వాలేదు, సగం అమ్ముకోండి, ఇది చేసుకోండి, అది చేసుకోండి. అదేం వద్దండి, ఏవి అమ్మొద్దు. నష్టం అనేది మీరు భరించొద్దు. అప్పుడే నష్టాన్ని మీరు ఎందుకండి భరించాలి? కాబట్టి ఉన్న వాటిని హోల్డింగ్స్లో ఉంచుకోండి, లాంగ్ టర్మ్ చేసుకోండి కావలిస్తే దాన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టాన్ని మీరు పెట్టుకోవద్దు, దగ్గరికి రానివ్వద్దు. ఉన్న షేర్లు నష్టపోయాయి, ప్రస్తుతానికి తక్కువలో ఉన్నాయంటే నష్టపోవడం కాదు కదా, మీరు అమ్మేస్తే నష్టపోతారు. కానీ మీ దగ్గర హోల్డ్ చేసుకుంటే మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి, తర్వాతైనా వస్తుంది ఆ రేటు మీకు. మార్కెట్ అనేది కంపల్సరీగా పాజిటివ్ వెళ్తుందండి. మనకి మోడీ గారు హామీ కూడా ఇచ్చారు అప్పుడు. అదేవిధంగా అమిత్ షా గారు కూడా హామీ ఇచ్చారు. అంటే వాళ్ళ న్యూస్లో చెప్పటం, వాళ్ళ స్టేట్మెంట్స్లో చెప్పటం, మార్కెట్ అనేది ఎప్పుడు కూడా సెంటిమెంటల్గా పాజిటివ్గానే వెళ్తుందని తర్వాత అయినా సరే. కాబట్టి భయపడి మాత్రం ఎవరు అమ్ముకోవద్దు. అదేవిధంగా పెట్టుబడి పెట్టుకుంటే తగ్గుతున్నాయి కాబట్టి కొనుక్కునే అవకాశం, ఇప్పుడు మంచి అవకాశం కొనుక్కోవడానికి. ఇంకా తగ్గితే ఇంకా కొనుక్కోండి, అంతేగాని అమ్మడానికి మాత్రం దగ్గరికి వెళ్ళొద్దు. ముందుగా మనం టాప్ గెయినర్స్, అప్పర్ సర్క్యూట్స్ చూద్దామండి. ఈ గెయినర్స్ ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్ డౌన్ అయిపోతుంది అంటున్నారు కదా, మరి అటువంటిప్పుడు ఈ గెయిన్స్ కూడా ఉన్నాయి కదా. 20% గెయిన్లు, 19% గెయిన్లు, 15% గెయిన్లు. మరి ఇవన్నీ ఉండకూడదు కదా. అంటే మార్కెట్లో మంచి సెంటిమెంట్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ ఏం లేదండి, రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న షేర్లోనే 2-3 షేర్లు రిజల్ట్స్ వచ్చాయి నిన్న, బాగా వచ్చాయి, ఆల్ టైమ్ హై. అన్ని క్వార్టర్లో కూడా ఈ క్వార్టర్లోనే, అన్ని క్వార్టర్ల కంటే ఈ క్వార్టర్ చాలా బాగా ఎక్కువ వచ్చాయి నెట్ ప్రాఫిట్ అనేది. కాబట్టి ఆ షేర్లు 20% అయ్యాయి, 15% అయ్యాయి. అదేవిధంగా ఇంకేమైనా మార్కెట్ సెంటిమెంట్గా సంబంధించిన విషయాలు ఏమైనా వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా పాజిటివ్లో ఉంటాయి. కాబట్టి అంత వేగంగా మీరు నష్టపోవటానికి షేర్లు మాత్రం అమ్మొద్దండి. పదే చెప్తున్నాను, షేర్లు మాత్రం అమ్ముకోవద్దు, నష్టపోవద్దు. ఇలాగే మీకు టాప్ గెయినర్స్ లాగే ఇంకా రావచ్చు, అందుకని గెయినర్స్ అనేవి చెప్తున్నాను. SPAL 20% అండి, ఇంద్రా మెడ్కో 19.99% అండి, సింఫనీ ఇది ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా రిజల్ట్స్ అనేవి మంచివి వచ్చాయని. ఈ సింఫనీ వాళ్ళు ఏం చేశారంటే రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి నిన్న. ఆ రిజల్ట్తోనే ఈరోజు అది 19%, 20% అయింది. అది
ఎందుకంటే ఆల్ టైమ్ హై, ఆ అన్ని క్వార్టర్ల కంటే ఈ క్వార్టర్లో ఎక్కువ లాభాలు వచ్చే వాళ్ళకి. కాబట్టి ఈ రిజల్ట్స్ బట్టి కూడా, అందుకే మీకు చాలా వీడియోలు కూడా పెట్టాను, రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యి చాలా ఉంటాయని చెప్పేసి. ఆల్ టైమ్ హైగానే అయిందంటే కంపల్సరీ ఆ షేరు ఈరోజు కాకపోతే రేపు కాకపోతే నెక్స్ట్ వీక్ లేకపోతే వచ్చే నెల ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసే లోపు ఆ షేర్ అనేది ముందుకు వెళ్తుంది, పైకి వెళ్తుంది అన్నమాట. ఆర్చిడ్ ప్లై 14.57%, సెంటెంకా సెంచురీ ఎంకా అన్నమాట, సెంటెంకా 14.34%. ఇది కూడా అండి నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇది కూడా అంతే, అన్ని క్వార్టర్ల కంటే ఈ క్వార్టర్లో చాలా ఎక్కువ లాభాలు వచ్చాయి. అందువలన ఈ షేరు ఇంకా ముందుకు వెళ్తుంది. 672 ఉంది ప్రస్తుతానికి. ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. మార్కెట్లో సెంటిమెంట్లు ఎలా ఉన్నా సరే ఇవి మాత్రం కొంచెం పెరుగుతాయి. తర్వాత ఇది ఆటోమేటిక్గా సర్దుమణిగిన తర్వాత ఈ షేర్లు బాగా పెరుగుతాయండి. తర్వాత ఏవైఎం సింటెక్స్ 14.02%, జలన్ 10%, టైమ్స్ జీటీవై 9.99%, ఆర్ఓఎంఎల్ 9.98%, బ్యాగ్ ఫిలిమ్స్ 9.9%, బిఎస్ఎల్ 6.84%, నెట్వర్క్ 18 6.62%, నహర్ పాలీ 5.33%, ఓరియానా 5%, వెబ్ సోలార్ ఇది మొన్న కూడా మనకి అప్పర్ సీల్ అయిందండి. వెబెల్ సోలార్ 5%, ఎఫ్వా ఈఎఫ్ఎఫ్డబ్ల్యూఏ ఇది కూడా 5%, ఐఐటిఎల్ 5%, ఎల్ఆర్ఆర్పిఎల్ 5%, ఒమన్ కార్ట్ 5%. ఇది కూడా ఒమన్ కార్ట్ కూడా అప్పర్ సీల్ జరిగిందండి 2-3 సార్లు. కాబట్టి ఈ అప్పర్ సీల్ అవుతున్నవన్నీ కూడా కొన్నిసార్లు ఇంకా నెక్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇందాక మనం సింపనీ కోసం చెప్పుకున్నాం కదా, అది ఇంకో 2 రోజులు అప్పర్ సీల్ అయ్యే అవకాశం ఉంది. అదే సెంచురీ ఎంకా అది కూడా అప్పర్ సీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే రిజల్ట్స్ బట్టి నేను చెప్తున్నాను, మిగతా చూడలేదు. ఈ 2 మాత్రం చూశాను, పక్కాగా చాలా బాగున్నాయండి. సెంచురీ ఎంకా అదేవిధంగా సింపనీ, వీటి తాలూకా లాభాలు అనేవి చాలా బాగా వచ్చాయన్నమాట, నెట్ ప్రాఫిట్స్ అనేవి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.